గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది పిన్నెల్లి రామకృష్ణ గారు ఉన్నారు కదా. ఆయన మాచర్ల నియోజకవర్గంలో అరాచకం సృష్టించే ఆ వీడియోస్ ఇప్పుడే నిన్న నైట్ వచ్చినాయి. అట్లానే పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో 202 బూత్లో అక్కడ ఎంప్లాయీస్ కూడా ఎంత భయాందోళనగా టీడీపీ ఏజెంట్ కూడా కొడదామని వెళ్ళాడు, కానీ ఆయన కొట్టలేదు. కానీ దీన్ని ఎలా చూడాలి మనం? ఎంత అరాచకమా? ఎంత అరాచకం అంటే ఎలా ఉంటుంది? అంత వెబ్ కెమెరాలో అంత నీట్గా కనబడినా సరే అబ్బాయి మేము ఏం చేయలేదు అని చెప్తున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇంతంత దారుణమైనటువంటి నాయకులు ఇవాళ మనల్ని వెళ్తున్నారంటే ఇంకా మనం ఏ విధంగా మనం తిరగలం? ఇలాంటి వ్యక్తులని ఈసీ ఎలా చర్యలు తీసుకుంటుందో చూద్దాం. ఈసీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది, కానీ ఈసీ చర్యలు తీసుకుంటుందో లేదా అన్నది ఇంకా లేదు. రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం 202 బూత్ నెంబర్లో విధ్వంసం ఈ నెల 13వ తారీఖున. అలాగే విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక ఆమె చూసారా ఆ వీడియోలో ఎంత భయపడుతుందో. ఆ భయం ఈవెన్ కారంపూడిలో కూడా సేమ్ సిచ్యువేషను. అక్కడ వీడియోస్ రాలేదు, కానీ కారంపూడి మాచర్ల ఇంత భయంకరంగా ఉంటారా? ఎంత దారుణంగా చేస్తారా? గెలిస్తే గెలిచాం, లేకపోతే ఓడిపోయాం. కానీ 3 సార్లు ఎలా గెలిచారు అన్నది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆయన కాంగ్రెస్ నుంచి 2009లో, వైసీపీ నుంచి 2014లో 3000 ఓట్లతో ఓడిపోయాడు. 2019లో మళ్ళీ విజయం సాధించారు. కానీ ఎలా గెలిచారా అన్నది ఇప్పుడు చాలా క్లియర్గా ఆ వీడియోలో ఎంత దారుణం. ఈవీఎం మిషన్స్ బద్దలు కొట్టేయడం ఏంటి, మరీ పోలింగ్ బూత్లకు వెళ్ళడం ఏంటి, పోలీసులు ఏం చేస్తున్నారు, వ్యవస్థ ఏం చేస్తుంది? అలా వ్యవస్థ ఉందా లేదా అన్నది కూడా మనకు అనుమానం. ఎందుకంటే వ్యవస్థ ఉంటే ఇదంతా జరుగుద్దా? ఆయన చెప్తున్నారు ఎవరో కమ్మోళ్ళు అంట, సీఏగా మార్చారు, అలా చేయరని చెప్తున్నారు. నిన్న చెప్పిన వీడియో ఇవాళ అందరికీ కళ్ళ ముందు కనిపించింది బొమ్మ. ఎంత అరాచకమా? ఎంత అరాచకం చేసిన ఎమ్మెల్యేగా మనం ఎన్నుకోవడం మన దౌర్భాగ్యం అంతే.